హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్యూటోర్. తెలంగాణ హిస్టరీకి సంబంధించి సో మనకి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో సిమిలర్గా కొంచెం కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కంపారిటివ్లీ విత్ మెయిన్స్ ఎగ్జామినేషన్తో పోలిస్తే టఫ్నెస్ కానీ రిలేటివ్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ కాస్త తగ్గాయని చెప్పొచ్చు అనమాట. బట్ ఎనీవే గుర్తుపెట్టుకోండి, అప్రోచ్ అనేది కొంచెం మారింది. ఈసారి ఎగ్జామినర్ ట్రెండ్ అనేది మారిందనమాట. సో దాట్ వీ నీడ్ టు ఐడెంటిఫై. ఎనీవే కీ డిస్కషన్ కానీ ఆన్సర్స్ కానీ సో ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ హిస్టరీ ఇన్ దిస్ వీడియో నా. రైట్. As per historian Jayashetty Ramanaya, which was the first capital of Shatavahana dynasty in Telangana? Kotilingala, Dharmapuri, Vemulavada, Rayapattam. So generally manaki historians opinions anevi so dynasty ki first capital enti. So Telangana history lo first systematic dynasty ga mani Shatavahanas cheptam. కాకపోతే మనకి ఈ రీజనాలిటీకి సంబంధించి బికాస్ ఆంధ్ర పీపుల్ క్లెయిమ్ దట్ ఆంధ్ర రీజన్ వాస్ బీన్ రూల్డ్ బై శాతవాహనాస్. తెలంగాణ పీపుల్ విల్ క్లెయిమ్ దట్ తెలంగాణ వాస్ బీన్ రూల్డ్ బై శాతవాహనాస్. మహారాష్ట్ర పీపుల్, కర్ణాటక పీపుల్ ఆల్సో విల్ క్లెయిమ్ దట్ శాతవాహనాస్ వర్ రూల్డ్ అని చెప్పేసి. మరి ఇవన్నీ జస్టిఫై చేసుకోవడం కోసం ప్లేసెస్ సో వాళ్ళ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ కానీ కాయిన్స్ కానీ ఎక్కడెక్కడైతే మనకి దొరుకుతూ ఉంటాయో సో దాన్ని బట్టి కూడా మనకి డిఫరెంట్ హిస్టోరియన్స్ డిఫరెంట్ ప్లేసెస్ని ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు. నౌ ద క్వశ్చన్ ఆస్క్డ్ సో అకార్డింగ్ టు జయశెట్టి రమణయ్య గారి ప్రకారం ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్ ఏది అని. సో ఫ్యాక్ట్ క్వశ్చనే అండి. బట్ ఎనీవే ఆన్సర్ ఏంటండి? Kotilingala. So Kotilingala is considered to be the first capital of Shatavahanas according to the opinion of Jayashetty Ramanaya గారి ప్రకారం అన్నమాట. సో హూ డిజైన్ తెలంగాణ స్టేట్ పోలీస్ అంబ్లమ్? లోగో ఎవరు డెవలప్ చేశారని అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ చిహ్నం యొక్క రూపకర్త ఎవరు? తోట వైకుంఠం, సూర్యప్రకాష్, రవీందర్ రెడ్డి, లక్ష్మణ్ అలీ. సో ఆన్సర్ ఏంటండి? సో లక్ష్మణ్ అలీ గారు. సో ఇతను డెవలప్ చేసినటువంటి క్వశ్చన్ అండ్ కంపారిటివ్లీ విత్ ఆల్ ద తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్కి సంబంధించి కాస్త ఈజీ క్వశ్చన్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట ఇది. Right. So in which century 1000 pillars temple was built by Kakatiya kings? 12th century, 13th century, 11th century, 14th century. సో ఏ శతాబ్దంలో 1000 స్తంభాల గుడి కాకతీయ రాజుల ద్వారా నిర్మించబడింది? చాలా ఈజీ క్వశ్చన్ అండి. బికాజ్ దే డోంట్ ఈవెన్ అటర్డ్ ఏ రాజు పీరియడ్లో జరిగింది ఇలాంటివి ఏమి అడగలేదు. ఎనీవే వి నో దట్ సో రుద్రదేవ కన్స్ట్రక్టెడ్ దిస్. బట్ ఏ పీరియడ్, ఏ సెంచరీ అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ జనరల్గా సో 12th century అండి. సో రిమెంబర్ బికాస్ 1100 మీద ఏదైతే వస్తుందో సో ద నెక్స్ట్ సెంచరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి కూడా మనకి 1000 సో 99 వరకు కూడా మనకి సో 11th century అండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడంతా సో 12th century. సో మరి ఆ ప్రకారంగా మనం చూసుకుంటే సో ఆన్సర్ ఏంటండి? 12th century అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ సాలార్జంగ్ మ్యూజియం వాజ్ స్టార్టెడ్? ఏ సంవత్సరంలో సాలార్జంగ్ మ్యూజియం ప్రారంభించబడింది? సో 1948, 49, 1950, 1951. చూసారా, ఆప్షన్స్ వర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటిల్ అన్లెస్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ద ఆప్షన్ we can't able to guess అనమాట, అంటే పీరియడ్స్ బట్టి. ఎనీవే ఆన్సర్ ఏంటండి? సో సాలార్జంగ్ మ్యూజియం అనేది సో 1951లో మనకి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆబ్వియస్లీ ఇన్ ద ఎంటైర్ కుతుబ్ షాహీస్, ఆసిఫ్ జాహీస్ అంటే ముస్లిం పరిపాలనా క్రమంలో మనకి సాలార్జంగ్ రిఫార్మ్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. సో బికాజ్ రిజర్వేషన్ సిస్టమ్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్ పరంగా కానీ, లిటరేచర్ పరంగా కానీ, సో ఆల్మోస్ట్ ఎవ్రీ డైమెన్షన్ దట్ అలాట్ మెనీ రిఫార్మ్స్ దట్ కేమ్ డ్యూరింగ్ దేర్ పీరియడ్ కదా. సో ఆబ్వియస్లీ ఇలాంటి రిమార్కబుల్ చేంజెస్ ఏవైనా ఉన్నా, ఐడెంటిఫైబుల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి అంటే డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ దాట్ ఫర్ ఇట్. సో రైట్. ఎనీవే ఆన్సర్ ఏంటండి? 1951 అనమాట. ఇన్ విచ్ ఇయర్ నేతన్నకు చేయూత స్కీమ్ వాజ్ స్టార్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ? సో నేతన్నకు చేయూత పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? సో అనౌన్స్మెంట్ అనేది మనకి 24th June సో 2017 ఇయర్లో రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. బట్ అంత డీటెయిల్గా ఏం అడగలేదు మనకి ఇక్కడ, ఓన్లీ ఇయర్ అడిగారు అనమాట. సో స్కీమ్స్ చూసారా, అంటే జనరల్గా మనం స్కీమ్స్ అనగానే సో హూ ఇస్ వాట్
వాట్ ఈస్ ద పర్పస్, ఓకే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ, లేదా స్టేక్ హోల్డర్స్ ఏంటి కానీ, ఓకే సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. బట్ ఇయర్ కూడా ఇయర్ ఆఫ్ ఇనిషియేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఈ నేతన్నకు చేయూత అనేది ప్యూర్లీ ఫర్ ద విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ, ఓకే సో ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ ఫర్ ద వీవర్స్. ఓకే సో ఆ ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ అనమాట ఇది. Who is the first Chief Justice of Telangana High Court? T.B. Radhakrishna, A. Venkata Seshasai, C.H. Praveen Kumar, none of the above. చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. ఓకే సో చాలా వరకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్టే అంటే నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ కరెక్ట్ అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్ ఉంటుంది ఇది. ఓకే సో టీబీ రాధాకృష్ణ గారు యాక్టెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్. ఓకే రైట్. నెక్స్ట్, identify the name of the governor who inaugurated the Kaleshwaram project in Telangana. ESL Narasimhan, Tamil Sai Soundarajan, okay, ND Tiwari, so none of the above. Okay, so I guess most of the people who went correct for this question, because Kaleshwaram project, one of the prestigious project, okay, so with respect to irrigation kabatti Telangana ki, so almost every facts, even inka deeper facts anevi kuda manaki mug-up cheskunnam. But mostly anta varaku kaakunda like who is the governor ఆ టైంలో అని చెప్పిన ఈజీ క్వశ్చన్ అండి. వన్ ఆఫ్ ది ఈజీ క్వశ్చన్. ఆన్సర్ ఏంటండి? ఈఎస్ఎల్ నరసింహన్ గారండి. ఓకే సో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులప్పుడు గవర్నర్గా ఎవరున్నారు? బికాస్ వీ నో దట్ తమిళసై గారు రీసెంట్ టైంలో. సో ఓకే సో ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియేషన్ ఎవరు అని అడుగుతున్నారు. ఓకే రైట్. సో ఈఎస్ఎల్ నరసింహన్ ఇస్ అ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు ధృవ పోర్టల్? ఓకే సో బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్. ల్యాండ్ రిజిస్ట్రేషన్, పాస్పోర్ట్ వెరిఫికేషన్, ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్, హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకే సో భూముల రిజిస్ట్రేషన్కి వేరండి ధరణి పోర్టల్, ఇట్ ఈస్ నాట్ ధృవ పోర్టల్. ఓకే సో పాస్పోర్ట్ వెరిఫికేషన్ కాదు, ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ కాదండి. సో ధృవ పోర్టల్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మానవ అక్రమ రవాణాని అరికట్టడం కోసం, హ్యూమన్ ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేసినటువంటి పోర్టల్ అనమాట. ఓకేనా రైట్. Who among the following leaders of Telangana is known as Telangana Bhagat Singh? Sri Komaram Bhim, Sri Anabheri Prabhakar garu, Sri Kaloji Narayan Rao garu, Professor Jaishankar garu. ఓకే సో తెలంగాణ భగత్ సింగ్గా గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఎవరు అంటే సో కింది వాటిల్లో సో అనభేరి ప్రభాకర్ గారు. ఓకే సో తెలంగాణ అంటే ఆయన విప్లవ ధోరణికి, ఓకే సో ఆయన ఐడియాలజీకి ఆ పేరు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, which language is officially used during Shatavahana king's period? So almost Shatavahanas నుంచి this is the second question. Okay రైట్. సో సంస్కృత, ప్రాకృత, హిందీనా, తెలుగునా అని అడుగుతున్నాడు. ఓకే కానీ అఫీషియల్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఆల్మోస్ట్ తెలంగాణలో ఈవెన్ శాతవాహనస్, ఓకే సో మనకి ఇక్ష్వాకుస్, ఓకే సో పీరియడ్లో మనకి అంటే ఆల్మోస్ట్ మనకి ప్రాకృతే వస్తుందండి. సో ఓన్లీ సమ్ ఇండివిజువల్స్, ఓకే సో దాంట్లో కూడా ఓన్లీ కొంతమంది, ఓకే సో కుంతల శాతకర్ణి ఒక్కరు, ఇప్పుడు మన శాతవాహనాస్లో తీసుకున్నా కానీ కుంతల శాతకర్ణి ఒకరు మనకి సాంస్క్రిట్ ప్రమోషన్ అనేది ఉంటుంది. బట్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఆల్మోస్ట్ మనకి ప్రాకృతి ఉంటుందండి. ఓకే సో ఆల్మోస్ట్ మనకి విష్ణుకుండిన్స్లో కానీ, ఓకే సో శాతవాహనాస్లో కానీ విష్ణుకుండిన్స్ కానీ, లేకపోతే మనకి ఇక్ష్వాకుస్ కానీ, ఓకే సో ఇలా మనకి చూసుకుంటే ప్రాకృత్ ప్రమోషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో లేటర్ మళ్ళీ సబ్ డివిజన్ ఉంటుంది. సాంస్క్రిట్ వాజ్ బీన్ ప్యాట్రనైజ్డ్ బై ద స్కాలర్లీ పీపుల్ అండ్ ప్రాకృత్ వాజ్ ద కామన్ ఇండివిజువల్ లాంగ్వేజ్ లాగా మళ్ళీ తర్వాత ఉంటుంది. కానీ బట్ ఇనీషియల్ టైమ్స్లో ప్రాకృత్ వాజ్ కన్సిడర్డ్ టు బి యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద శాతవాహనాస్ అనమాట. సో నోన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే సో అఫీషియల్ లాంగ్వేజ్ అనగానే వాట్ ఈస్ ద ఆన్సర్? ప్రాకృత్ అండి. సో బికాస్ దే హ్యావ్ ఎక్స్క్లూజివ్లీ మెన్షన్ ఎవరి పీరియడ్లో, శాతవాహనాస్ కింగ్స్ పీరియడ్లో అడిగాడు కాబట్టి. ఓకే రైట్. సో కొన్ని క్వశ్చన్సే అండి. సో ఆల్మోస్ట్ ఇవి అంటే తెలంగాణ హిస్టరీ వ్యూలో వచ్చినటువంటి క్వశ్చన్స్గా మనం వీటిని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ప్యూర్లీ ఫ్యాక్ట్స్ క్వశ్చన్స్ అడిగారని చెప్పలేము. ఓకే సో ఆల్మోస్ట్ మనకి ప్లేసెస్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ అంటే కంపారిటివ్లీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉందండి మెయిన్స్కి, కానిస్టేబుల్ ఎగ్జామ్కి. ఆల్మోస్ట్ మనము మెయిన్స్ ఎగ్జామ్ చేశాక ఆల్మోస్ట్ పీపుల్ చాలా క్వశ్చన్స్ వచ్చాయి కదా మెయిన్స్కి అని చెప్పేసి, అనే ఎస్ఐకి అని చెప్పేసి. సో ఐ థింక్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళంతా కూడా తెలంగాణ హిస్టరీకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏమో అనుకుంటున్నాను. బట్ క్వశ్చన్స్ అనేవి కొంచెం డిసప్పాయింటింగ్ ఆ ఫ్యాక్టర్లో, బికాస్ నంబర్ తగ్గింది కాబట్టి. ఎనీవే సో దీస్ ఆర్ ఆల్ ఆన్సర్స్ ఫర్ ద క్వశ్చన్స్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ. ఓకే రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.